అయితే రఘురామ కుట్రకు సిఐడి కుట్ర అంటున్నారు. మరోవైపు నన్ను హింసించిన వారంతా కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని రఘురామ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టారో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీకు కూడా మేము చూపిస్తామని అంటే ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకుంటున్నట్టు ఇక్కడ రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు కేసు విషయంలో అండి ఇది కక్ష తీర్చుకున్నట్లు ఎలా అవుతుంది? ఒక ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఉన్నాడు ఆ రోజున. ఆయన చేసుకెళ్లి ఏదో కేసు విషయంలో సిఐడి వాళ్ళు కస్టోడియల్ టార్చర్ కి పాల్పడ్డారు అని అంటే అది ఖచ్చితంగా తప్పు కదా. అధికారం ఉన్నప్పుడు మనకు రాజకీయంగా విభేదించినటువంటి వాళ్ళ మీద ఆ విధంగా పోలీసులు చేత దాడులు చేయిస్తారా? అది కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఉండాల్సిందే కదా. ఆ చర్యలు తీసుకోవటం అనేటువంటిది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్లే కేసు పెట్టి కొట్టారు. వాళ్ళు నన్ను కొట్టారు అనేటువంటి దాని మీద చేస్తే దాని మీద అప్పుడు పోలీసులు దాని మీద రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి అధికారం వచ్చింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చింది, ఇప్పుడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కేసు పెట్టారు ఆల్రెడీ గుంటూరు పోలీస్ స్టేషన్ లో. ఆ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తు ఆయనేమంటారు, ఎవరైతే తన మీద ఈ విధంగా కుట్ర చేసి తన మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు ఉండాలని అంటున్నాడు. అంతేగాని వాళ్ళని కొట్టాలని వాళ్ళని చంపాలని అనటం లేదు కదా. ఒకవేళ కొట్టాలి చంపాలి అని అంటే అది కక్ష అని అనుకోవచ్చు. మరి ఆయన మీద కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందేగా, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే కదా. ఇది కక్షపూరితమైనటువంటి చర్యగా చూడాల్సినటువంటి అవసరం లేదండి. ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్షార్హమైనటువంటి నేరమే కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాలు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసులో బహుశా మొట్టమొదటి కేసు ఇది జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసు. ఈ కేసులో అంతకుముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పివి సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసులో బహుశా ముఖ్యమంత్రి అరెస్ట్ అలాంటిది ఉండకపోవచ్చేమో కానీ మిగతా ఐపీఎస్లకు సంబంధించినటువంటి అరెస్టులు ఉంటాయి. నేను అరెస్టులు చేయమని డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళని ఎందుకు ఐపీఎస్ ఎందుకు అరెస్ట్ చేయరో, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరో వాళ్ళని సస్పెండ్ చేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేఖలు రాశాడు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా. ఆయన కొంత అసంతృప్తిగా కూడా ఉన్నాడు. ఎందుకోసమనంటే నా కేసు విషయంలో ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద ఐపీఎస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళని సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తితో ఉన్నాడు రఘురామకృష్ణరాజు కూడా. అందుకనే మరి ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయితే జరిగింది. మిగతా వాళ్ళ అరెస్టుకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు ఏంటి అనేది చూడాలి.